మామ అసలు లైఫ్ లో సక్సెస్ అంటే మూమెంట్ ఏంటి అసలు చెప్పు. లైఫ్లో సక్సెస్ఫుల్ స్టోరీ అంటే ఏం లేదురా. అంటే ఇది కొంచెం మందికి బ్యాడ్ అనిపించచ్చు, కొంతమందికి గుడ్ అనిపించచ్చు. ఏంటిదంటే ఒక సిగరెట్ తాగుతాం రా, మనం గట్టిగా సిగరెట్ నాన్ స్టాప్ ఒకటేసారి గట్టిగా ఒక 2-3 గంటలు నాన్ స్టాప్ మన మైండ్లోకి మత్తెక్కుతుంది రా. అదే నాన్ స్టాప్ ఒక 5-6 బీర్లు తాగు, ఒక 5-6 బీర్లు తాగితే మనకు బాగా ఎక్కుతుంది. అప్పుడు ఎక్కినప్పుడు ఏమనిపిస్తుంది, హైలైట్ అనిపిస్తుంది, మంచిగా ఏదో వరల్డ్లో సాధించినట్టు ఫీలింగ్ అనిపిస్తుంది. అది సక్సెస్ఫుల్ స్టోరీ అయితే నేను అనరా. నాకు తెలిసిన సక్సెస్ఫుల్ స్టోరీ ఏంటంటే, నువ్వు లైఫ్లో నిన్ను ఎవడైతే తక్కంచని వేసిండో, ఎక్కడో ఉంటాడు ఇప్పుడు పల్లెటూర్లల్లో నీ గురించి బ్యాడ్గా టాక్ చేసినోడు, నువ్వు ఎవరినైతే లవ్ చేస్తావో ఆ అమ్మాయి నిన్ను బ్యాడ్గా మాట్లాడింది చూడు, అది కాదురా సక్సెస్ అంటే. నువ్వు ఒక్కసారి డూప్లెక్స్ బిల్డింగ్, నువ్వు కష్టపడి డూప్లెక్స్ బిల్డింగ్, నీ ఇంటి ముంగట ఒక కారు, నీ ఇంటి ముంగట నీ పేరు బోర్డు పైన, అప్పుడు అది సక్సెస్. నీ గురించి ఎవడెవడైతే బ్యాడ్గా మాట్లాడిండో, ఎవడెవడు బ్యాడ్గా మాట్లాడిండో, ఎక్కడెక్కడ నీ గురించి చెడుగా చెప్పిండో వాడు నీ గురించి చెప్పాలి. అబ్బగడు గట్ల మారిండా, అబ్బగిడి గిట్ల మారిండా, నేను ఫోన్ చేసి లిఫ్ట్ చేయడా అనే తెచ్చుకున్న తర్వాత అప్పుడు ఉంటుంది చూడు మజా, అదొక థ్రిల్ ఉంటుందిరా. గప్పుడు లైఫ్లో సక్సెస్. మీరు ఇదే అనుకుంటారు, మందు తాగితే సిగరెట్ తాగితే మత్తు ఇస్తుంది అనుకుంటారు, కానీ కాదు. సక్సెస్ అయి చూపెట్టు, ఆ మత్తు యూడు ఒక్కసారి అనుభవించు. మీరు ఇదే మత్తు అనుకుంటారు, ఆ మత్తులో ఒక్కసారి దిగి చూడు, అదే నీ లైఫ్ అనుకుంటావు. మళ్ళీ ఒక్కసారి సిగరెట్ మందు తాగకుండా అయితే లైఫ్ అంతా. అది సక్సెస్ఫుల్ స్టోరీ. ఎవడెవడైతే మన గురించి బ్యాడ్గా మాట్లాడిండో అన్ని గుర్తుంచుకోరి. ప్రతి ఒక్క సక్సెస్ఫుల్ స్టోరీ రాసుకో, ఎవరిని మాటలు పట్టించుకోకు, నువ్వేందో తెలుసుకో. ప్రతి ఒక్కరికి టైం వస్తుంది, ఆ టైం వచ్చినప్పుడు నీ గురించి రాసుకున్నోడే అప్పుడు నీ విలువ తెలిసినోడు. నీ గురించి ఎవడైతే పలానా నీ గురించి బ్యాడ్గా మాట్లాడినోడు ఎవడైతే ఉంటాడో వాడు నీ గురించి 10 మందిని అడుగుతాడు, అరే మామ గిట్లైండా గట్లైండని, వాడొచ్చి నీకు చెప్తాడు చూసినావా, అది సక్సెస్ఫుల్.